ప్రజల మనసులోకి ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి ఏందో చెప్పాలన్నటువంటి ఒక బాధ్యతగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి జనరల్ సెక్రటరీగా, న్యాయ వ్యవస్థలో కొంత తెలిసినవాడిగా, చట్టాల మీద కొంత అవగాహన ఉన్నవాడుగా ఖచ్చితంగా ప్రజల దగ్గరికి నేను ఈ విషయాలు చర్చలో పెట్టాలనేటువంటి నా బాధ్యతగా, పౌరుడిగా, ఆంధ్ర రాష్ట్ర నివాసిగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నత, when the constitution broke down beyond repair. మామూలుగా రాజ్యాంగ విచ్ఛిన్నతకి చట్టమై అది లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అంటే ఇండివిజువల్గా ఎక్కడనో స్పేరింగ్గా ఎవరో చట్ట వ్యతిరేక చర్యలు చేస్తే అది లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్. ఇక్కడ జరిగేది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అని ఎందుకు అంటున్నానంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం జరుగుతుంది. రాజ్యహింస, రాజ్యాంగాన్ని, పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వం, ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి నాయకులు వారు చేసే దురాగతాలు, రాష్ట్రమే రావణకాష్టంగా మార్చినటువంటి పరిస్థితుల్లో స్టేట్ స్పాన్సర్ ప్రభుత్వమే అరాచకాలకి శ్రీకారం చుట్టినప్పుడు ఖచ్చితంగా దీని లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదు, ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్గా మీకు చెప్పడం జరుగుతుంది. రెండో విషయం, నేను చెప్పబోయే రెండో విషయం, మీడియా ముసుగులో మాఫియా రాజ్యం స్థాపించి మాఫియా లాగా ఎదిగి ఈ ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్ అండ్ ఈనాడు మోర్ పర్టికులర్లీ ఆ విషయం కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చాలా దురదృష్టకరమైన పరిస్థితి మీ ముందర పెడుతున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ రిజల్ట్స్ మేబీ 11 o'clockకి తెలుగుదేశం ప్రభుత్వానికి 10:30కే తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా రిజల్ట్స్ వస్తున్నాయి అనే పరిస్థితి నుంచి మొదలుపెట్టి ఈరోజు దాకా ఇంకా కొరవ 4 ఏళ్ళు కూడా చేస్తారేమో. ఆస్తులు ధ్వంసం చేశారు, నో పోలీస్, వ్యక్తుల్ని చంపేశారు, నో పోలీస్, గ్రామాలు ఖాళీ చేయించారు, తరివేశారు, నో పోలీస్. నాకు తెలిసి చరిత్రలో ఉగాండాలో ఇడి అమీన్ కొన్ని జాతుల్ని ఆ దేశాన్ని నుంచి తరివేయడం జరిగింది. అదే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. నేనేదో గాల్లో చెప్పటం లేదు, గాల్లో మాట్లాడటం లేదు, నేను చట్టపరంగా వాస్తవాలు మీ ముందు పెట్టడం జరిగింది. మాచర్ల కాన్స్టిట్యుయెన్సీలో పిన్నెల అనే గ్రామం ఉంది. అక్కడ మైనారిటీ సోదరులైనటువంటి ఒక వర్గాన్ని గ్రామాన్ని నుంచి టోటల్గా ఎన్ బ్లాక్గా తరివేయడం జరిగింది. వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. పోలీసులు ఫిర్యాదు చేశాం, పోలీసులు చేతులు ఎత్తేసిన ఏం చేయలేము, పోలీసులే బ్రతిలాడుతున్నారు వాళ్ళని, ఊర్లోకి రాబాకండి, ఊర్లోకి వస్తే చంపేస్తారు, మేము ఏమీ చేయలేం ఈ ప్రభుత్వం అని చెప్పినటువంటి పోలీసే చెప్తుంటే ఏం చేయాల్సిన పరిస్థితి మీ ముందర ఆలోచించండి. మీ ప్రజలారా మీరే ఆలోచించండి.
మరొక విషయం, మరీ దురదృష్టకరమైన విషయం, వీళ్ళు సామాన్యమైన ప్రజలు, వీళ్ళ సంగతి కూడా అటు పక్కన పెడదాం. తాడిపత్రి అనే కాన్స్టిట్యుయెన్సీలో ఎక్స్ఎమ్మెల్యే పెద్దారెడ్డి అని 19 నుంచి 24 దాకా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, అతన్ని కాన్స్టిట్యుయెన్సీ బహిష్కరణ, తాడిపత్రిలోకి రావడానికి లేదు అని హుకుం జారీ చేస్తే గత సుమారు 7 నెలల నుంచి తన నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్కి పోలేనటువంటి పరిస్థితి. వారి మీద కేసులు పెట్టారు. పెడితే ముందస్తు బెయిల్ కూడా వారు పొందడం జరిగింది. ఆ బెయిల్లో 15 రోజులు మాత్రమే, బెయిల్ ఇచ్చిన నుంచి 15 రోజులు మాత్రమే గ్రామంలోకి, తాడిపత్రిలోకి ఎంటర్ కాకూడదు అనేది ఆర్డర్. 15 రోజులు పోయినాయి. 7 నెలలుగా తన కాన్స్టిట్యుయెన్సీలో, తన కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్లో అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి. పబ్లిక్గా మీకు చూపిస్తాను. కాన్స్టిట్యుయెన్సీలోకి వస్తే, తాడిపత్రిలోకి వస్తే చంపేస్తాను అని ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్తుంటే, పోలీసుకు ఫిర్యాదు చేస్తే పోలీసు పట్టించుకోకపోతే ఏమైతే అది అవద్ది, నేను నా కాన్స్టిట్యుయెన్సీలోకి పోతాను, నా ప్రజలకు దగ్గర ఉంటానని పోదలుచుకుంటే పోలీసు అరెస్ట్ చేసి అతను హౌస్ అరెస్ట్ చేస్తుంది ఆయన గ్రామంలో. ఈజ్ ఇట్ నాట్ ఈస్ ఫండమెంటల్ రైట్? తన కాన్స్టిట్యుయెన్సీలో భారత పౌరుడుగా ప్రాథమిక హక్కు ప్రసాదించినటువంటి ఆర్టికల్ 19, 20, 21 ఎట్ట పోయినేని అడుగుతుండా. ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కాదా? ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ కాదా అని మీరే చర్చించుకోండి. ఇది లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కాదు. లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అంటే ఇతర వ్యక్తులు చట్టానికి వ్యతిరేక పనులు చేస్తే లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్. ఇక్కడ చట్టమే, ప్రభుత్వమే ప్రాథమిక హక్కులు కాలరాస్తుంటే ఒక ఎక్స్ఎమ్మెల్యే పరిస్థితి చెప్తుండా. తన కాన్స్టిట్యుయెన్సీలోకి వస్తే చంపేస్తామని పబ్లిక్గా బెదిరిస్తుంటే కూడా కళ్ళప్పగించ చూస్తుంది అటువంటి ఈ ప్రభుత్వ చర్యలు ఏమందాం. సరే, న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. గత 7 నెలలుగా మా యొక్క రోదన, ఆవేదన, ఆ పిటిషన్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుంది. చట్టంలో చాలా ఫ్లవరీ జార్గన్, లీగల్ జార్గన్ ఒకటి ఉంది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని. ఈ కేసులో అది పుస్తకంలో రాతక మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. 7 నెలలుగా ప్రాథమిక హక్కు తన కాలు రాస్తుంటే మేము చట్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా, కోర్టు దృష్టికి తీసుకుపోయినా ఒక్క ఇంచి కూడా ఆ కేసును ముందకి జరగనీలేనటువంటి పరిస్థితి. సాయశక్తులా న్యాయ పోరాటం చేస్తున్నా కూడా ఒక్క ఇంచి కూడా న్యాయం వైపు ఆ కేసును తీసుకుపోలేనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితిలో ఈ వ్యవస్థలో కొట్టుమిట్టాడుతున్నాం. ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ కాదా? నిన్న మీకు అందరికీ తెలుసు, ఈ మధ్య సోషల్ మీడియా కార్యకర్తల్ని కొన్ని వేల మందిని 100 కేసులు పెట్టి, అప్లికబుల్ కానిటువంటి 111 BNS పెట్టి వేధించి, వేటాడి, హింసించింది ఈ ప్రభుత్వం కాదా? ప్రభుత్వమే రాజ్యహింసకు పాల్పడినప్పుడు, ప్రభుత్వమే రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు కాలరాస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా, జరగలేదా? ఇట్స్ నాట్ బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. బ్రేక్ డౌన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ చాలా చిన్న పదం. అది ఒక చిన్న పరిధికి సంబంధించింది, అది వ్యక్తులకు మధ్య సంబంధించింది. ఇక్కడ రాజ్యహింస, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. ఈ రోజున పెట్టండి, ఒక కమిషన్ అపాయింట్ చేయండి, గ్రామాలను తీసుకుపోతా, నేను దగ్గరుండి తీసుకుపోతా. ఎన్ని గ్రామాల్లో ప్రజలు తరివేసి వాళ్ళ ఆస్తులు స్వాధీనపరుచుకొని
వాళ్ళ పసుగడాదులను మీరు లాగేసుకుని వాళ్ళ ఇళ్ళని మీ స్వాధీనం చేసుకునేటువంటి గ్రామాలు నేను ఎన్ని చూపిస్తానో రండి, ఎవరైనా రండి. ఈ వ్యవస్థ మీద నమ్మకం ఉండే ఒక కమిషన్ రండి, పోదాం, చూస్తాం, ఆంధ్ర రాష్ట్రం అంతా తిరగదాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నది గ్రామాల నుంచి ప్రజలు తరివేయడానిక, రాజ్యహింసను ప్రేరేపించడానిక, మీకు ఓట్లైనటువంటి వర్గాలను సమూలంగా నాశనం చేయాలన్నట్టు ఒక ఉద్దేశంతో మీరు అధికారంలోకి వచ్చారా? నిన్నటికి నిన్న ఒక కేసులో, నేను కేసు పూర్వాపరాలు మాట్లాడటం లేదు, తప్పో రైట్ అని చెప్పటం లేదు, న్యాయమా అన్యాయమా మాట్లాడటం లేదు, కానీ క్రైమ్ నెంబర్ 137 ఆఫ్ గన్నవరం పిఎస్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి. అది ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, ఐఎమ్ నాట్ సేయింగ్ వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్ బికాస్ ఇట్ ఈస్ సబ్ జ్యుడిస్. ఆ కేసులో కొంతమంది ముద్దాయిల పేర్లు ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. తర్వాత వేరే వాళ్ళని యాడ్ చేశారు, ఒక 3 ఏళ్లకి వేరే వాళ్ళని యాడ్ చేశారు యాడింగ్ మెమోతో. అంతవరకు బాగానే ఉంది. దానిలో వల్లభనేని వంశీని కూడా ఒక ముద్దాయిని చేశారు. వారు యాంటిసిపేట్ బెయిల్స్ వేసుకోవడం జరిగింది కొందరు లోయర్ కోర్టులో. సెక్షన్ 15A ఆఫ్ SC/ST యాక్ట్ ప్రకారం దానిలో ఫిర్యాదుదారికి సత్యవర్ధన్ అనే ఫిర్యాదుదారికి కోర్టు వారు SC/ST యాక్ట్ ప్రకారం ఎవరైనా బెయిల్స్ వేస్తే ఫిర్యాదుదారిని కూడా విచారించి వినాల్సిన చట్టం ఉంది, సెక్షన్ 15A ఆఫ్ SC/ST యాక్ట్. దాని ప్రకారం కోర్టు వారు ఆ డిఫాక్టో కంప్లైనెంట్కి నోటీస్ ఇవ్వడం జరిగింది. మీ వాదన కూడా వినిపించండి అని పరిస్థితులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులు అనుసరించి సెక్షన్ 50A నోటీసును అనుసరించి గౌరవ SC/ST కోర్టుకి అతను హాజరైన కోర్టు సమన్స్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో అతను గౌరవ జిల్లా జడ్జి, అది స్పెషల్ డెసిగ్నేటెడ్ కోర్టు కాబట్టి జిల్లా జడ్జి హోదా, అక్కడికి వచ్చి జడ్జి గారికి 164 స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా? ఏమనిచ్చాడు? ఈ కేసుకు నాకు ఏ సంబంధం లేదు, ఎట్ట జరిగిందో నాకు తెలియదు, నన్ను కులం పేరుతో ఎవరు తిట్టలేదు, నన్ను తర్వాత 2 రోజులకు ఒక టైప్డ్ కాపీలో సిగ్నేచర్ చేయమంటే నేను కంప్లైనెంట్గా వారి బలవంతంగా చెప్తే చేయడం జరిగింది. గౌరవ కోర్టు వారి ముందర స్టేట్మెంట్ ఇచ్చాడు. కోర్టు వారు సమ్మన్ చేస్తే అతను పోయి కోర్టు వారికి నిజానిజాలు చెప్తే అది పక్కన పెడదాం, అది కూడా ఉంది. దానికి ముందర 2023వ సంవత్సరంలోనే పోలీసులు అతను విచారిస్తే అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం 161 స్టేట్మెంట్ బిఫోర్ ది పోలీస్ ఆన్ 23/10/2023 ఈ కేసులో నన్ను కులపరంగా ఏం తిట్టలేదు, నాకు వీళ్ళు గుర్తులేదు, నా చేత తర్వాత 2 రోజులకి సిగ్నేచర్ తీసుకున్నారు అని ఈ పోలీసు వ్యవస్థలో స్టేట్మెంట్ ఇస్తే 161 స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా? దిస్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్. తర్వాత మొన్న 10వ తేదీ నేను చెప్పినట్టు జిల్లా జడ్జి గారి దగ్గరికి వచ్చి, స్పెషల్ డెసిగ్నేటెడ్ కోర్టు SC/ST దగ్గరికి వచ్చి కోర్టు సమ్మన్ చేస్తే వచ్చేటటువంటి సాక్షి. తన తల్లి, నేను నా తల్లి ఆటోలో వచ్చాం, నేను వాలంటరీగా స్టేట్మెంట్ ఇస్తున్నాను, నన్ను ఎవరు కులం పేరుతో తిట్టలేదు, నాకు సంబంధం లేదు, నేను తర్వాత 2 రోజులకు నాకు స్టేట్మెంట్ ఇచ్చాను. గౌరవ జిల్లా జడ్జి దగ్గర, కోర్టు వారి దగ్గర సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చాడా లేదా? స్టేట్మెంట్ 10వ తేదీ ఇస్తే 11వ తేదీ కౌంటర్ వేస్తారు దానిలో పోలీసు వారు. దానిలో కూడా ఏం చెప్తారంటే అతన్ని ప్రలోభ పెట్టారు అని చెప్పారే కానీ తర్వాత వాళ్ళ తమ్ముడు వద్ద బలవంతంగా ఒక స్టేట్మెంట్ తీసుకొని మా అన్నని చంపేయడానికి తీసుకుపోయారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి
ఒక కేసు క్రైమ్ నెంబర్ 86 రిజిస్టర్ చేసి, సరే ముద్దాయిలని చెప్పి వాళ్ళు వేటాడారు, పక్కన పెడదాం. ఒక్క సెకండ్ నాకు టైం ఇస్తే ఒకటి చూపిస్తాను. 1 సెకండ్ ప్లీజ్. వారి ప్రకారం వాళ్ళ తమ్ముడి చేత ఒక తప్పుడు రిపోర్ట్ ఇప్పించి హింసించి మా అన్నను చంపేసేదానికి కిడ్నాప్ చేశారు, సాక్ష్యం బలవంతం చెప్పించారని పోలీస్ వర్షంలో అతన్ని 2 days కిందట వాళ్ళ ఇంటిలో, వాళ్ళ బంధువుల ఇంట్లో అతను పోలీస్ దెబ్బకు భయపడి పారిపోయి విశాఖపట్నంలో వాళ్ళ బంధువుల ఇంట్లో అతను తలదాచుకున్నాడా లేదా? ఇది ఒక్కసారి చూడండి. ఒక ముద్దాయిని వేటాడి హింసించి లాక్కొని వచ్చినట్టు హీ వాజ్ డ్రాగ్డ్ లైక్ ఎ డాగ్. అతను నిజంగా చంపేయాలని, సత్యవర్ధన్ నిజంగా చంపేయాలని వీళ్ళు కిడ్నాప్ చేసి అతని చేత బలవంతంగా చెప్పించుంటే బయటకు వచ్చిన తర్వాత అతను పోలీస్ స్టేషన్కి పోయి చెప్పడా? ప్రభుత్వం మీదే కదా, మీరు బలవంతులు కదా, మీరు నిజం చెప్పాడు అతను కోర్టులో అని అక్కడనే పోలీస్ థ్రెట్స్ ఉన్నాయి నాకని చెప్పిన జడ్జి గారి దగ్గర చెప్పినటువంటి పరిస్థితి. అటువంటి సాక్షిని మీరు వేధించి వెంటాడి విశాఖపట్నంలో బంధువులింట్లో మీ దెబ్బకు భయపడి తలదాచుకున్నట్టు అతను ఏ విధంగా లాక్కు వచ్చి భయపెట్టి మళ్ళీ 161 స్టేట్మెంట్ మీరు తీసుకున్నారా లేదా? ఈ విధంగా రాజ్యహింస ప్రేరేపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులు నిర్దాక్ష్యంగా కాళరాస్తున్నటువంటి ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి కాళరాత్రి చూపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్ జరిగిందా లేదా అని మీ ముందర అడుగుతున్నా. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి 19 నుంచి 24 దాకా ఉన్నటువంటి వ్యక్తి అతను తన నియోజకవర్గానికి పోతాను అంటే పోవడానికి లేదని మీరు పోలీసు వారు అడ్డగిచ్చి ఆర్టికల్ 21 ప్రకారం ఏంటి రాజ్యాంగం చెప్పడానికి కూడా నాకు బాధేస్తుంది. రాజ్యాంగం రాజకీయ అధికారంలో గౌరవ మహానుభావుడు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మీరు కాలరాస్తా తొంగలోకి తొక్కుతుంటే బాధ వ్యక్తపరచడం తప్ప ఇంకేం చేయలేనటువంటి పరిస్థితి. దారిని పోతుంటే ఒక కప్పను తొక్కితే అది రామాని అరుస్తుంది, రాముడు వచ్చి రక్షిస్తాడని. ఇక్కడ రాముడే కప్పను తొక్కితే ఆ కప్ప ఎక్కడికి పోవాలా? ఒక వ్యక్తిగా ఎవరైనా ఏవైనా చట్ట వ్యతిరేక చేసి నా మీద దాడి చేస్తే నేను పోలీస్ దగ్గరికి పోతాను. ఇక్కడ పోలీసే ఈ ప్రభుత్వం యొక్క ఆదేశాలతో డైరెక్ట్గా ఈ ప్రభుత్వ ప్రమేయంతో మీరే రాజ్యహింసకు పాల్పడుతుంటే ఎక్కడికి పోవాలి ప్రజలు? రండి, నేను చూపిస్తా ఏ గ్రామాల్లో ఏం అరాచకాలు చేశారో రండి. రాణిస్తారా అనేది మటుకు నాకు భయం ఉంది. నేను ఖచ్చితంగా ఈ చూపించడానికి కూడా మీకు ప్రజలకు తెలిపేదానికి కూడా పోదాం, ఏం చేస్తే అది చేస్తాను. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పోదాం, నా దగ్గరికి వచ్చి చాలా డీటెయిల్స్ ఉన్నాయి. కొన్ని విలేజెస్ నేను తీసుకుపోతా, రండి. మనల్ని కూడా అంతం చేస్తే కానీ ఎవరో ఒకరు సమిధిలో అవుదాం. ఎవరో పిల్లి బిడ్డ గంట కడతాడని ఏడ్ చేయొద్దు. పోదాం, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పోదాం. ఆ గ్రామం యొక్క ప్రజలు ఆ గ్రామంలో ఉండారా, ఇళ్లలో ఉండారా, వాళ్ళ ఆస్తులు స్వాధీనంలో మీరు పరుచుకున్నది చూపిస్తారండి. ఆ గ్రామాలకు పోనిస్తే అట్లీస్ట్ పోయేదానికి ప్రయత్నిస్తాం. అప్పుడైనా ఈ ప్రభుత్వం ఈ యంత్రాంగం, ఈ పోలీసు యంత్రాంగం అప్పుడైనా పోనీ లేదా డౌట్ఫుల్. ఇంత కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్ జరుగుతుంటే మీ అధికారం ప్రజల మీద ఈ ప్రతాపం ప్రకోపం చూపించి
మిమ్మల్ని ఎవరినైనా ప్రశ్నిస్తే గొంతులు నిర్దాక్షిణ్యంగా నలిపినటువంటి ఈ ప్రభుత్వంలో మీకు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ తప్పును ఎండగడితే ఇమ్మీడియట్గా తెల్లారి దాడి జరగద్ది. ఒకటి భౌతికంగా, రెండు మీడియా పరంగా. ఈ మీడియా పరమైనటువంటి మాఫియా ఈ అధికారంతో అధికార బలంతో మీరు చేసే దురాగతాలు, మీకు వర్తబాడే మీడియా, ముఖ్యంగా ఈనాడు, కొరవ పేపర్లు ఎన్ని ఉన్నాయి, మీడియా ఛానల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక నెక్సస్ ఏర్పడి ఉంది. మీడియా మాఫియా అండ్ ది మాఫియా స్పాన్సర్డ్ మాఫియా స్ట్రక్చర్ created by the present government which runs the state. The state, if the elephant runs amok, అది ఒక చెరుకు తోటనే నాశనం చేస్తుంది. If the state runs amok, if the state runs amok, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తుంది. కాబట్టి వీరందరికీ కలిసి ఈ ప్రభుత్వ దురాగతాలని కప్పిపుచ్చేదానికి మీకు బలమైనటువంటి మీడియా, ఆ మీడియాకి మీరిచ్చే తాయిలాలు, అవి మనం చర్చించుకోవడం చాలా ముఖ్యం. మిమ్మల్ని చూసాం. నిన్న కాక మొన్న మా ఎంపీ మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో మీ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీసు, దురాగతాలు ప్రస్తావించిన దానికి వారి కుటుంబం మీద మీరు ఏ విధంగా దాడి చేశారు మీడియా పరంగా ఇది అందరికీ తెలుసు. నిజంగా యు క్రియేటెడ్ టెర్రర్ స్టేట్. A state with the terror had been created by you with the power of the government, with the power of the state and the power of the media. ఈ పరిస్థితుల్లో గ్రామాలు ఆస్తులు ఒక ఏదో బుక్ అంటారు, ఏదో బుక్కు, ఒక రాజ్యాంగాన్ని, ఒక ప్రైవేట్ సైన్యాన్ని మీరు పెంచి పోషిస్తుంటే ఇది మంచిది కాదు. ఎల్లకాలం మీరు అధికారంలో ఉండరు, గుర్తుపెట్టుకోండి. నథింగ్ ఇన్ దిస్ నేచర్ బ్లూమ్స్ ఫర్ ది ఇయర్ లాంగ్. నథింగ్ ఇన్ దిస్ నేచర్ బ్లూమ్స్ ఫర్ ది ఇయర్ లాంగ్. ఏ చెట్టు సంవత్సరం అంతా పూయదమ్మా. సంవత్సరం అంతా ఏ చెట్టు పూలు పూయదు. పూలు పూసి కాయలు అయిపోయిన తర్వాత సీజన్ అయిపోద్ది. ఇఫ్ ది ట్రస్ట్ డిఫిషియన్సీ, ఈ ప్రజల్లో ట్రస్ట్ డిఫిషియన్సీ, వ్యవస్థల మీద నమ్మకం పోయిన రోజు, న్యాయం జరగదనుకున్న రోజు, లెట్ ఇట్ నాట్ హ్యాపన్. ఇఫ్ ట్రస్ట్ డిఫిషియన్సీ క్రీప్స్ ఇన్ టు మైండ్స్ ఆఫ్ ది పీపుల్, ఇట్ లీడ్స్ టు వ్యాండలిజం. దే సెటిల్ ది స్కోర్స్ ఇన్ ది స్ట్రీట్స్. వద్దు, ఆ పరిస్థితి వద్దు, తేవద్దు, దయచేసి మిమ్మల్ని ఈ ప్రభుత్వ ప్రజలను కోరుకుంటున్నారు. ఈ పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని చేసే అవకాశం ఇవ్వద్దు. చాలా గొప్పగా ఈ డెమోక్రసీ, భారతదేశం ఒక డెమోక్రసీ క్రియేట్ అయింది. చాలా బెస్ట్ ఫౌండేషన్స్ మీద ఈ డెమోక్రసీ క్రియేట్ అయింది. యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఎంతో అద్భుతమైన సమాజం క్రియేట్ కాబడింది స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు. ఈ విధమైనటువంటి క్రియేట్ అయినటువంటి ఒక రాజ్యాంగాన్ని, ఒక డెమోక్రసీని మీరు కోకటి వేళ్ళతో కూలుస్తున్నప్పుడు ఆవేదనతో ఈరోజు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏ వ్యవస్థని మీరు తన పని తను చేర్చుకొని ఇచ్చారు. కొన్ని వ్యవస్థల పేరు చెప్పకూడదు. మీ కబద్ధ హస్తాల్లో ప్రతి వ్యవస్థ నాశిస్తుందా లేదా చెప్పండి. సోషల్ మీడియాలో 111 పెట్టింది. 111 పెట్టాలంటే 2 ఛార్జ్షీట్స్ ఉండాలా? అది వ్యవస్థీకృతమైనటువంటి నేరం అయి ఉండాలా?
చాలా స్పష్టంగా 111లో పెట్టినా కూడా, సెక్షన్లో పొందుపరిచినా కూడా 246 ఆఫ్ పార్లమెంటరీ కమిటీ ప్రకారం 111 ఆఫ్ బిఎన్ఎస్ వాజ్ యాడెడ్. వాళ్ళు ఎందుకు పెట్టారా అంటే వ్యవస్థీకృతమైన నేరాలు, ల్యాండ్ గ్రాబింగ్, కాంట్రాక్ట్ కిల్లింగ్, బ్యాంక్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్స్, వీటిల్ని నిలవరించేదానికి ఐపీసీలో తగినటువంటి ఇన్అడిక్వేట్ అని చెప్పి 111 తీసుకురావడం జరిగింది. ఆ 111ని సోషల్ మీడియా పోస్టింగ్స్ మీరు వాడి నెలల కాలాలు వారిని మీరు జైల్లో పెట్టినటువంటి సాదృశ్యం కాదా? మేము సుప్రీంకోర్టులో అబ్యూస్ ఆఫ్ 111 గురించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశంతో, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆదేశించారు మమ్మల్ని, ఈ విధంగా వాళ్ళ చట్టాలని వాళ్ళు అవహేళన చేస్తూ ఈ విధంగా ప్రజల మీదకి డ్రెకోనియన్ లాస్ వాడుతుంటే మీరు దీన్ని తీవ్రంగా పరిగణించి మా అధినాయకుడు, మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వారి యొక్క ఆదేశాల సర్వే మేము సుప్రీంకోర్టులో అబ్యూస్ ఆఫ్ 111 మీద చాలా ఇష్యూస్ చేయడం జరిగింది. వారు మళ్ళా గౌరవ సుప్రీంకోర్టు వారు మా ఇక్కడనే క్వాష్ పిటిషన్లో వేసుకోమని మమ్మల్ని ఆదేశించండి. ఆ క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉన్నాయి. చట్టం ఒకటి నిర్దేశించినా కూడా ఈ అబ్యూస్ 111 ఇది రాజ్యాంగ విచ్ఛిన్నం కాదా? ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ కాదా? వన్ కెన్ సే ఇట్స్ లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్. లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అంటే ప్రజలు ఎవడైనా ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటే లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ ఇది. ఇట్ ఈస్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. ఒక రాజ్య పాల్పడు ప్రజా ఎన్నికైనటువంటి ప్రభుత్వం వారే చట్టాన్ని దుర్వినియోగం చేసి దుర్మార్గమైనటువంటి పాలన చేస్తుంటే ఇది రాజ్యాంగ విచ్ఛిన్నం కాదా? కెన్ వి ట్రీట్ ఇట్ as a law and order breakdown? No. If an individual commits breakdown of the law, it's breakdown, law and order breakdown. If the states break down the law, it's a constitutional breakdown. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని వీడియోలు మీకు చూపించాల్సి వస్తుంది. అధికారంలో ఉన్నట్టు ఒక వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యేని ఈ తాడిపత్రిలో అడుగు పెడితే చంపేస్తా అని పబ్లిక్గా, ఐ కెన్ ప్లే ఇట్ ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్ యూ. ప్రజలారా చూడండి, మీరు కూడా చూసుంటారు ఆ స్టేట్మెంట్. తన కాన్స్టిట్యుయెన్సీకి తను పోదలుచుకుంటే పోలీస్ అడ్డుకిచ్చేది నాకు అర్థం కాలేదు. తన ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికే ఈ విధమైనటువంటి ఆటంకాలు చేస్తే సామాన్యుడి పరిస్థితి ఏంది ఈ రాష్ట్రంలో? మీరు ఒక స్లోగన్ చెప్పేవాళ్ళు, ఆంధ్ర ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంటే. దీన్ని ఆంధ్ర ఇన్ ది సేఫ్ హ్యాండ్స్ అని పెట్టామా? జస్ట్ గివ్ మీ పాస్ ఫ్యూ సెకండ్స్, ఐ విల్ షో. ఒక నిర్భయంగా నిస్సిగ్గుగా అడుగు పెడితే తాడిపత్రిలో చంపేస్తామన్నటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతుంటే ఏం చేయాలో ఆలోచించండి. ఇది ప్రజల్లో ట్రస్ట్ డిఫిషియన్సీ కింద రాదా? వ్యవస్థల మీద నమ్మకం పోవా? మన డెమోక్రసీ మనకి ఇచ్చిన విలువలతో ఇంకా ప్రజలు ఆ పరిస్థితికి రాలే. చాలా ధన్యవాదాలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా ఓర్పుతో ఉన్నారు, చాలా గొప్పవారు. ఈ పరిస్థితుల్లో ఇన్ఫ్యాక్ట్ ప్రతి వ్యవస్థని నిర్గార్చారే. వారు సోషల్ మీడియాలో ఈ 2024 ముందర 23, 22, 19 పెట్టినట్టు పోస్టింగ్లు 4 సంవత్సరాల తర్వాత మీరు రిపోర్ట్లు ఇస్తే అవి రిజిస్టర్ చేసి మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టి ఒక కేసులో బెయిల్ ఇస్తే జైలు బయట వ్యాన్ పెట్టుకొని ఇంకొక కేసులో అరెస్ట్ చేసి 20-25 కేసులు ప్రతి వ్యక్తి మీద పెట్టింది నిజం కాదా? ఒకవేళ కష్టపడి తంటాలు పడి ఆర్గ్యుమెంట్ చెప్పి ఒక వ్యక్తిని బయటకు తీసుకొస్తే
జైల్ గేట్ కాడ నుంచి లిఫ్ట్ చేసుకొని ఇంకో కేసులో ఇక్కడ కుప్పంలో బెయిల్ తీసిస్తే శ్రీకాకుళం పోలీసు వచ్చి ఇచ్చాపురం నుంచి తీసుకుపోతాడు. మరి ఇచ్చాపురం పోయి బెయిల్ పెట్టుకుంటే హిందూపురంలో ఒక వ్యాన్ వచ్చి హిందూపురం తీసుకుపోతుంది. మరి హిందూపురంలో వాడికి బెయిల్ పెట్టుకుంటే మార్కాపురం పోలీసు వచ్చి తీసుకుపోద్ది. మరి మార్కాపురం కేసులో బెయిల్ పెట్టుకుంటే అద్దంకోడు వచ్చి తీసుకుపోతాడు. ఒక వ్యక్తిని, ప్రతి ఒక్క వ్యక్తిని, ఇది ఎక్కడైనా చూసావా లీగల్గా? మీరు అడగొచ్చు, నువ్వు న్యాయవాది కదా ఏం చేస్తున్నావు అని. చేస్తున్నావు, పోరాడుతున్నావు. ఇట్స్ ఎ ఫైట్ బిట్వీన్ మైటీ స్టేట్ అండ్ ది మీక్ ఇండివిజువల్. A fight between the mighty state and a meek individual. It is nothing but a state-sponsored terrorism. రాజ్య హింస. ఇది సమూహంగా ఒక ప్రజలందరూ కలిసి వాళ్ళ గొంతు వినిపించకపోతే ఏ ఒక్కరు గొంతు వినబడనివ్వరు. మీడియాలో రాదు, ఎవరి బాధ కనపడదు, ఎవరి మాట వినపడదు, విననివ్వరు. అదృష్టంగా సోషల్ మీడియా వచ్చింది. అట్లీస్ట్ సమ్ ప్లాట్ఫామ్స్, అట్లీస్ట్ ప్రజల గొంతుక ఈ రాష్ట్రంలో జరుగుతుంటే అన్యాయం, అక్రమాలు అట్లీస్ట్ కొంతవరకైనా ప్రజల దృష్టికి తీసుకుపోయింది. హ్యాట్స్ ఆఫ్ టు ది సోషల్ మీడియా. వారు కూడా లేకుండా ఉంటే వార్ వన్ సైడేనా? మీరు చెప్పిందే వేదమా? మీరు చూపించిన చట్టమా? మీరు చెప్పే నీతులా? ఇది ఒక ఇండివిజువల్ యాగనీ కాదు. ఐఎమ్ ద వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్. కోట్లాది మంది గొంతు లేనటువంటి, గొంతుకు వినిపించలేనటువంటి ప్రజల తరఫున మాట్లాడుతున్నా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మై వాయిస్, ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్. కొన్ని కోట్ల మంది వీళ్ళ కర్కశమైనటువంటి అధికారం బోట్ల కింద నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు. ప్రజలారా గమనించండి. అధికారం ఇచ్చిన మీకు పగ ప్రతీకారాల కోసమా? ప్రజల మేలు కోసమా? పాలిస్తున్నారా మీరు? పాపం ఎప్పుడో ఎవరు చెప్తుంటారు రాజ్యహింస రాజ్యహింస అని. నేను ఒక వయసులో చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది రాజ్యహింస ఏంది, రాజ్యం ఎందుకు హింసిస్తుంది అని. మేధావులు చెప్పేవాళ్ళు రాజ్యహింసల గురించి మాట్లాడేవాళ్ళు. నాకు అప్పుడు అంత అవగాహన ఉండేది లేదు. సిన్స్ మై అడాలసెన్స్ డేస్ ఐ యూస్ టు హియర్ రాజ్యహింస అంటే రాజ్యం ఏంది హింసిస్తాను అనుకునేవాడిని. పాపం అరిసి వారు చచ్చిపోయినారు, బలైపోయినారు వారు చాలామంది. రాజ్యహింస ఏంటంటే ప్రత్యక్షంగా ఈరోజు ప్రజల మీద చూస్తున్న నేను కళ్ళారా Can we treat it as a law and order breakdown? No. If an individual commits breakdown of the law and order breakdown. If the states break down the law, it's a constitutional breakdown. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని వీడియోలు మీకు చూపించాల్సి వస్తుంది. అధికారంలో ఉన్నట్టు ఒక వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యేని ఈ తాడిపత్రిలో అడుగు పెడితే చంపేస్తా అని పబ్లిక్గా, ఐ కెన్ ప్లే ఇట్ ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్ యూ. ప్రజలారా చూడండి, మీరు కూడా చూసుంటారు ఆ స్టేట్మెంట్. తన కాన్స్టిట్యుయెన్సీకి తను పోదలుచుకుంటే పోలీస్ అడ్డుకిచ్చేది నాకు అర్థం కాలేదు. తన
ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికే ఈ విధమైనటువంటి ఆటంకాలు చేస్తే సామాన్యుడి పరిస్థితి ఏంది ఈ రాష్ట్రంలో? మీరు ఒక స్లోగన్ చెప్పేవాళ్ళు, ఆంధ్ర ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంటే. దీన్ని ఆంధ్ర ఇన్ ది సేఫ్ హ్యాండ్స్ అని పెట్టామా? జస్ట్ గివ్ మీ పాస్ ఫ్యూ సెకండ్స్, ఐ విల్ షో. ఒక నిర్భయంగా నిస్సిగ్గుగా అడుగు పెడితే తాడిపత్రిలో చంపేస్తామన్నటువంటి పరిస్థితిలో మాట్లాడుతుంటే ఏం చేయాలో ఆలోచించండి. ఇది ప్రజల్లో ట్రస్ట్ డిఫిషియట్ కింద రాదా? వ్యవస్థల మీద నమ్మకం పోవా? మన డెమోక్రసీ మనకి ఇచ్చిన విలువలతో ఇంకా ప్రజలు ఆ పరిస్థితి రాలే. చాలా ధన్యవాదాలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా ఓర్పుతో ఉన్నారు, చాలా గొప్పవారు. ఈ పరిస్థితుల్లో ఇన్ఫ్యాక్ట్ ప్రతి వ్యవస్థని నిర్గార్చారే. వారు సోషల్ మీడియాలో ఈ 2024 ముందర 23, 22, 19 పెట్టినట్టు పోస్టింగ్లు 4 సంవత్సరాల తర్వాత మీరు రిపోర్ట్లు ఇస్తే అవి రిజిస్టర్ చేసి మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టి ఒక కేసులో బెయిల్ వస్తే జైలు బయట వ్యాన్ పెట్టుకొని ఇంకొక కేసులో అరెస్ట్ చేసి 20-25 కేసులు ప్రతి వ్యక్తి మీద పెట్టింది నిజం కాదా? ఒకవేళ కష్టపడి తంటాలు పడి ఆర్గ్యుమెంట్ చెప్పి బయటకు ఒక వ్యక్తిని బయటకు తీసుకొస్తే జైలు గేట్ కాడ నుంచి లిఫ్ట్ చేసుకొని ఇంకొక కేసులో ఇక్కడ కుప్పంలో బెయిల్ తీసిస్తే శ్రీకాకుళం పోలీసు వచ్చి ఇచ్చాపురం నుంచి తీసుకుపోతాడు. మరి ఇచ్చాపురం పోయి బెయిల్ పెట్టుకుంటే హిందూపురంలో ఒక వ్యాన్ వచ్చి హిందూపురం తీసుకుపోతాడు. మరి హిందూపురంలో వాడికి బెయిల్ పెట్టుకుంటే మార్కాపురం పోలీసు వచ్చి తీసుకుపోద్ది. మరి మార్కాపురం కేసులో బెయిల్ పెట్టుకుంటే అద్దంకోడు వచ్చి తీసుకుపోతాడు. ఒక వ్యక్తిని, ప్రతి ఒక్క వ్యక్తిని, ఇది ఎక్కడైనా చూసావా లీగల్గా? మీరు అడగొచ్చు, నువ్వు న్యాయవాది కదా ఏం చేస్తున్నావు అని. చేస్తున్నావు, పోరాడుతున్నావు. ఇట్స్ ఎ ఫైట్ బిట్వీన్ మైటీ స్టేట్ అండ్ ది మీక్ ఇండివిజువల్. A fight between the mighty state and a meek individual. It is nothing but a state-sponsored terrorism. రాజ్య హింస. ఇది సమూహంగా ఒక ప్రజలందరూ కలిసి వాళ్ళ గొంతు వినిపించకపోతే ఏ ఒక్కరు గొంతు వినపడనివ్వరు. మీడియాలో రాదు, ఎవరి బాధ కనపడదు, ఎవరి మాట వినపడదు, విననివ్వరు. అదృష్టంగా సోషల్ మీడియా వచ్చింది. అట్లీస్ట్ సమ్ ప్లాట్ఫామ్స్, అట్లీస్ట్ ప్రజల గొంతుక ఈ రాష్ట్రంలో జరుగుతుంటే అన్యాయం, అక్రమాలు అట్లీస్ట్ కొంతవరకైనా ప్రజల దృష్టికి తీసుకుపోయింది. హ్యాట్స్ ఆఫ్ టు ది సోషల్ మీడియా. వారు కూడా లేకుండా ఉంటే వార్ వన్ సైడేనా? మీరు చెప్పిందే వేదమా? మీరు చూపించిన చట్టమా? మీరు చెప్పే నీతులా? ఇది ఒక ఇండివిజువల్ యాగనీ కాదు. ఐఎమ్ ది వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్. కోట్లాది మంది గొంతు లేనటువంటి, గొంతుకు వినిపించలేనటువంటి ప్రజల తరఫున మాట్లాడుతున్నా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మై వాయిస్, ఇట్ ఈస్ ది వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్. కొన్ని కోట్ల మంది వీళ్ళ కర్కశమైనటువంటి అధికారం బోట్ల కింద నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు. ప్రజలారా గమనించండి. అధికారం ఇచ్చింది మీకు పగ ప్రతీకారాల కోసమా? ప్రజల మేలు కోసమా? పాలిస్తున్నారా మీరు? పాపం ఎప్పుడో ఎవరు చెప్తుంటారు రాజ్యహింస రాజ్యహింస అని. నేను ఒక వయసులో చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది రాజ్యహింస ఏంది, రాజ్యం ఎందుకు హింసిస్తుంది అని. మేధావులు చెప్పేవాళ్ళు రాజ్యహింసల గురించి మాట్లాడేవాళ్ళు. నాకు అప్పుడు అంత అవగాహన ఉండేది లేదు. సిన్స్ మై అడాలసెన్స్ డేస్ ఐ యూస్ టు హియర్ రాజ్యహింస అంటే రాజ్యం ఏంది హింసించకిస్తాను అనుకునేవాడిని. పాపం
అరిసి వారు చచ్చిపోయినారు, బలైపోయినారు వారు చాలామంది. రాజ్యహింస ఏంటంటే ప్రత్యక్షంగా ఈరోజు ప్రజల మీద చూస్తున్న నేను కళ్ళారా న్యాయం. ఆ ప్రభుత్వ వ్యతిరేకల మీద నిత్యం విషము చిమ్మి అబద్ధాలు ప్రచారం చేసి అన్యాయమైనటువంటి రాతలు రాసి ప్రజల మనసులో విషము నింపి 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 ప్రభుత్వాన్ని కూల్చడం, ప్రభుత్వాన్ని గద్దెనెక్కడం మా జన్మ హక్కుగా భావించేటటువంటి మీడియా సంస్థ. మేము అనుకుంటే ప్రభుత్వాన్ని గద్దె దించుతాం, అనుకుంటే ఏ ప్రభుత్వాన్నైనా ఏ పార్టీనైనా ప్రభుత్వానికి ఎక్కిస్తాం, అధికారంలో పెడతాం. మేము కాదనుకుంటే ఏ పార్టీనైనా అధికారం నుంచి దింపే శక్తి మాకుందన్నటువంటి ఒక అహంకారం, ఒక మదం. దీనితో మీడియా నో మాఫియా అనే వర్డ్ ఇటలీ సిసిలీలో పుట్టింది. మాఫియా ఇటాలియన్ సిసిలీ ప్రజలు కూడా మాఫియా స్ట్రక్చరు ఏ విధంగా ఫోర్టిఫై చేశారు, వీళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళా వీళ్ళు డాక్టరేట్ చేశారు మాఫియా స్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేయాలని. ఒక్క చిన్న సాదృశ్యం, గత 18 సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి ఒక చీకటి వ్యాపారం మార్గదర్శి చిట్స్, మార్గదర్శి ఫైనాన్షియర్స్, 2 ప్యారలల్ ఆర్గనైజేషన్. ఎవరు కన్ఫ్యూజ్ కాబోకండి. మార్గదర్శి చిట్ అనేది ఒక ఆర్గనైజేషను, ప్యారలల్గా మార్గదర్శి ఫైనాన్షియర్స్. ఒక 18 సంవత్సరాల కింద మొదలుపెట్టినటువంటి బయటకు వచ్చినటువంటి ఒక వ్యవహారం 18 సంవత్సరాలుగా అల్లు పెరిగిన పోరాటం చేసినటువంటి ఒక వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఈ దేశంలో ఈ వ్యవహారం, ఈ తంతు దీని గురించి ఎవ్వరూ ఏలెత్తి చూపలేనటువంటి పరిస్థితి. ఇది తప్పు, ఇది అక్రమము అని చేసింది 4 వ్యక్తులు మాత్రమే. ఒక వ్యక్తి మహానుభావుడు, మహానేత రాజశేఖర రెడ్డి గారు. 2 మా నేత వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు. 3 ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. 4 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 4 మాత్రమే. ఒకటి ఆర్గనైజేషన్, 3 వ్యక్తులు. మీకు శారదా చిట్స్ అండ్ స్కామ్స్ వెస్ట్ బెంగాల్లో జరిగింది, మీకు అందరికీ తెచ్చినటువంటి పరిస్థితి. అది చాలా చాలా చిన్న అమౌంట్. చట్టం తన పని తను చేసుకోబోయి శారదా స్కామ్లో అందరు జైలుకి పోయినారా లేదా? దానికి 10 అంతలు జరిగినటువంటి ఈ మార్గదర్శి ఫైనాన్షియల్ స్కామ్, ఇది తప్పు, ఇది అక్రమం అని చెప్పే ధైర్యం ఎంతమందికి ఉంది రాష్ట్రంలో? చెప్తే ముప్పేట దాడి. 1 అధికార పక్షం నుంచి దాడి, ప్రభుత్వం నుంచి దాడి. 2 మీ మాఫియా మీడియా నుంచి దాడి. నాటికి 2610 కోట్లు, 2.75 లక్షల మంది డిపాజిటర్స్. వన్స్ అగైన్ ఐ టెల్ యూ, ఈవెన్ బై 2006 మీరు అక్రమంగా సేకరించినటువంటి డిపాజిట్ రూపంలో 2610 కోట్లు, 2.75 లక్షల మంది డిపాజిట్ ద్వారా మీరు సేకరించారు. సెక్షన్ 45S, ఇది క్లారిటీ కావాల్సి వస్తుంది.
ఇది హెచ్యుఎఫ్ ఫ్యామిలీ, హిందూ అవిభక్త కుటుంబం. ఈ ఆర్గనైజేషన్ హెచ్యుఎఫ్, ఎక్సెప్ట్ బ్యాంక్స్, బ్యాంకులకు మాత్రమే డిపాజిట్లు సేకరించే హక్కు అధికారం ఉన్నది. ఇది 1984లోనే రిజర్వ్ బ్యాంక్ తెచ్చిన చట్టం. మళ్ళా 2007లో మరలా చెప్పింది 45S పెట్టి ఒక బ్యాంక్స్ మాత్రమే డిపాజిట్లు సేకరించేదవచ్చు, తర్వాత ఇంకెవ్వరూ సేకరించడానికి లేదు అని. అట్లా సేకరిస్తే 45S కింద వారు శిక్షార్హులు, తప్పు 53 and 58 ప్రకారం వాళ్ళు శిక్షార్హులు అని రిజర్వ్ బ్యాంక్ చట్టం చెప్తుంది. వీళ్ళు 2006 నాటికే 2610 కోట్లు, ఇప్పుడు ఎంత ఉందో నాకు ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ది ఎగ్జాక్ట్ ఫిగర్ టుడే. ఒక్కరైనా ఏ వ్యవస్థ అయినా 1000 కోట్లు చట్ట వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరిస్తే అడిగే నాదుడు ఉండాడా? శారదా స్కామ్ మీకు చిట్ ఫండ్స్, అది కూడా శారదా చిట్ ఫండ్స్ మీకు ఐడియా ఉంటుందో లేదు, ఫైనాన్షియల్స్ వారు కూడా చాలా తక్కువ అమౌంట్ సేకరిస్తే చట్టం తన చాలా కఠినంగా వ్యవహరించింది. యూనో సహారా స్కామ్, సుబ్రత రాయ్ ఇస్ ఆల్సో వెరీ బిగ్ మ్యాన్. వారు కూడా వారు తప్పుకు శిక్ష అనుభవించారు. కానీ ఏకైక వ్యక్తి దేశంలో ఇంత పెద్ద స్కామ్ చేసినా కూడా రామోజీరావు ఈ చట్టం తన ఏలు ఎత్తి చూపే ధైర్యం ఉండిందా? ఏ వ్యవస్థ అయినా కూడా అడ్డుపడిందా? మరలా చెప్తున్నా, ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన తర్వాత పేపర్ కొన్ని వ్యవస్థలు వీళ్ళు తప్పు ఎత్తి చూపితే మహానుభావుడు మహానేత ఇది చాలా ప్రజలకు చాలా ఇబ్బంది కలగద్దని చెప్పి 2006లో GOMS నంబర్ 801 19/12/2006 ఒక జియో వచ్చింది. దీనిలో స్టేట్ గవర్నమెంట్ హియర్ బై ఆథరైజ్ కృష్ణరాజు IPS ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ CID యాజ్ ది ఆథరైజ్డ్ ఆఫీసర్ టు ఫైల్ అప్లికేషన్ ఇన్ కోర్ట్స్ of jurisdiction take other actions as enjoined under the provisions of Reserve Bank of India Act 1934 and in particular authorize the said officer to take action on section 45(1)58E of the said act. అప్పుడు దాకా పట్టించుకున్నాడు లేడు. వీళ్ళని నల్లేరుపై నాటకం నడిచినట్టే. తర్వాత మళ్ళా GOMS నంబర్ 800 that is dated 19/12/2006. Government has viewed with concern news items which have appeared in several newspapers, in particular the Hindu, dated 3/12/2006, Eenadu dated so and 9/12/2006, and Andhra Pradesh dated, all of which suggest that Margadarshi Finances is not incorporated body and is a Hindu undivided family and is consequently not expected to raise or receive deposits from the public. These are the GOs. ఏవైనా ఈ జీవోలు ఇష్యూ చేస్తున్నానే కోర్టుకు పోయి స్టే ఇచ్చారు. మరీ విచిత్రం ఏంటంటే 31 డిసెంబర్ 2018 అది కామన్ హైకోర్టు లాస్ట్ వర్కింగ్ డే. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ జీవోల మీద స్టే ఇచ్చి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేస్తే ప్రభుత్వం వారి యొక్క ఇన్వెస్టిగేషన్లో 31 డిసెంబర్ 2018 కామన్ హైకోర్టులో లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ది కామన్ హైకోర్టు రెస్పాండెంట్కి ఫిర్యాదుదారికి నోటీసులు లేకుండా వాళ్ళు క్వాష్ చేశారు 482 కింద, వితౌట్ హీరింగ్ దేర్ ఆర్గ్యుమెంట్స్ అదర్ సైడ్.
రిజర్వ్ బ్యాంకును పార్టీ చేయలేదు దానిలో. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పార్టీ చేయలేదు ఆ క్వాష్లో. గుట్టు చప్పుడు కాకుండా అది క్వాష్ చేసుకోవడం జరిగింది. వితౌట్ హియరింగ్ ఈదర్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ ది కంప్లైనెంట్. సాప్కం నీళ్ళు జరిగిపోయినాయి. తర్వాత అట్టబడి ఇట్టబడి ఆ చెవులోంచి ఈ చెవులో పడి అట్టబడి ఈయన అరుణ్ కుమార్ గారికి తెలిసింది. అప్పటికెప్పుడు నీ కాలం పూర్తి అయిపోయింది, అప్పీల్ టైం కూడా అయిపోయింది. వారు ఈ క్వాష్ మీద సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. ఆ డిలే కండోన్ చేశారు గౌరవ సుప్రీంకోర్టు వారు. వాదోపవాదం జరుగుతూ వచ్చినాయి. వాళ్ళు మళ్ళీ రిమాండ్ చేశారు ఏపీ హైకోర్టుకి. ఈ క్వాష్ కొట్టేస్తూ 31 డిసెంబర్ ఇచ్చిన ఆర్డర్ క్వాష్ చేస్తూ కొట్టేస్తూ వాళ్ళు మళ్ళా ఆ క్వాష్ పిటిషన్ ఏపీ మళ్ళా తెలంగాణ హైకోర్టుకి బదలాయింపు జరిగింది. సరే మీరు అడగచ్చు నన్ను, కేసు రామోజీరావు కదా, రామోజీరావు చనిపోయాడు కదా, అంతటితో క్లోజ్ అయిపోయింది కదా అని. వాళ్ళ కుమారుడే దానిలో ఇంప్లీట్ పిటిషన్ వేశాడు, నేను కర్త అని. కిరణ్, అది రాసుకోండి ముఖ్యంగా. దీనిలో ఇంప్లీట్ పిటిషన్ వాళ్ళ కుమారుడైనటువంటి కిరణ్, నాకు పూర్తి పేరు తెలియదు, అతను ఇంప్లీట్ పిటిషన్ వేశాడు నేనే కర్త అని. హీ స్టెప్డ్ ఇంటు ది షూస్ ఆఫ్ రామోజీరావు. ఆయన నేనే కర్త దీనికేం తీసుకొచ్చాడు. దాని మీద వాదన జరిగి రామోజీరావు చనిపోయాడు కాబట్టి క్రిమినల్ కేసు అంతా క్లోజ్ కావాలని. ఇది అడ్వకేట్ వాదన. అసలు ఆయన వాదన ఏంది, నేనే కర్త అని ఇంప్లీట్ పిటిషన్ వేశాడు. యూ ప్లీజ్ నోట్ ఇట్. ఇది ప్రస్తుత పరిస్థితి. ఇది మార్గదర్శిలో చిట్స్ పాడినటువంటి వ్యక్తులకి చిట్టు కాలం అయిపోయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన డబ్బు రిటర్న్ చేయరు. ఆఫీస్ చుట్టూ తిరిగితే మీకు 4 నుంచి 5% వడ్డీ ఇస్తాము అని రసీదు ఇస్తారు. అది డిపాజిట్ సేకరణ కాదా అని అడుగుతున్నా. ఈరోజు కూడా అన్అబేటెడ్గా మీరు డిపాజిట్ సేకరిస్తున్నారు కదా, చేస్తున్నారా లేదా? తర్వాత ఫిర్యాదుదారుల నుంచి ఈ విషయంలో ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ కౌంటర్ వేయడం జరిగింది. ఆ కౌంటర్లో ఫిర్యాదుదారులు ఎవరు లేరు అని చెప్పడం సర్వబద్ధం, మాకు ఫిర్యాదులు అందింది అని చెప్పడం కూడా జరిగింది. మార్గదర్శి అకౌంట్ డిపాజిట్లపై మాకు ప్రజల డిపాజిట్ల నుంచి ఫిర్యాదులు అందాయి. చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణపై ఫిర్యాదు అందలేదన్నది అవాస్తవం. డిపాజిట్ల స్వీకరణ చట్ట విరుద్ధమని చెబుతూనే వచ్చాం. సెక్షన్ 45(s) వర్తిస్తుందని కూడా చెప్పాం. డిపాజిట్ల స్వీకరణకు మేము సర్టిఫికేట్ ఇచ్చామన్న అబద్ధం. డిపాజిట్ల వసూలుకు మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. మార్గదర్శి రామోజీరావు డిపాజిట్ల స్వీకరణ చట్ట విరుద్ధమే. ఇది సెక్షన్ 58(b)(5)(a) ప్రకారం శిక్షార్హం. మార్గదర్శి అనుబంధ పిటిషన్ కొట్టేయండి. దిస్ ఇస్ ది కౌంటర్ ఫైల్డ్ బై ది రిజర్వ్ బ్యాంక్. మీరు చెప్పినవన్నీ అబద్ధం కదా. ప్రజల ఫిర్యాదు రాలేదని అబద్ధం కదా. వాళ్ళకి అందరినీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కౌంటర్లో. సో ఈ పరిస్థితుల్లో బేసిక్గా ది స్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేశారంటే, ఇది మార్గదర్శి చిట్స్కి వస్తాం. మార్గదర్శి చిట్స్లో జిల్లాలో సేకరించినటువంటి అమౌంట్స్ చిట్స్ రూపాన్ని వచ్చిన అమౌంట్ హెడ్ ఆఫీస్ ట్రాన్స్ఫర్ అయినది, విచ్ ఇస్ ప్రొహిబిటెడ్ బై ది డిపాజిట్స్ ఆఫ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ఇది యాక్ట్, చిట్ యాక్ట్లో. ఆ వచ్చిన డబ్బులు ఇక్కడ కొన్ని చిట్స్ మధ్యలో ఆపేసిన వాళ్ళవి కట్టకుండా అవి మీ అకౌంట్లో వేసుకొని అది మీ
అసెట్స్గా చూపించుకోవడం జరిగింది. మీ బ్యాలెన్స్ షీట్లో మీ అప్పులెన్ని ఆస్తులెన్ని కూడా కరెక్ట్గా చూపించడం జరగల. ఈ డబ్బు తీసుకుపోయి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఆ రోజుకే మార్గదర్శి ఫైనాన్స్ 1300 కోట్ల 2600 కోట్ల డిపాజిట్లను చూపించి సుమారు 1300 కోట్ల లాస్కని చూపించారు మీరు. అంటే 50% వైపౌట్ అయిపోయింది. మీ డబ్బు కాదు కదా అది, ప్రజల డబ్బు చీటీ రూపేణా మీరు సేకరించిన డబ్బు మీరు ఇన్వెస్ట్ చేసి అది పోతే ప్రజల సొమ్ము ఏదో ఎవరో సొమ్ము ఎవరో దానం చేశారని మాకు నాటు సామెత చెప్తారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టే కదా. యు ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ డూయింగ్ దట్. అయినా మీ ఏ చట్టం మిమ్మల్ని తాకలేదు, ఏ చట్టం మీ సాయి కన్నెత్తి చూడలేదు. సరే, గత ప్రభుత్వంలో ఈ అక్రమాలు మరీ మితిమీరిపోయిన తర్వాత సిఐడి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు. వాళ్ళు ఈ తప్పులన్నీ తీసుకుని ఛార్జ్షీట్ కూడా వేసేశారు. ప్రతి ఇట్ బిట్ అండ్ ఔన్స్ దే హ్యావ్ ఎగ్జామిన్డ్ బై ది సిఐడి. ఓకే, ఇప్పుడు సిఐడి ప్రభుత్వం మారిన తర్వాత అదే సిఐడి అప్పీల్ కూడా ఇయటంలే. ప్రభుత్వం ఏం చెప్తే తానా తందన అంటుంది. సిఐడి ఇన్వెస్టిగేషన్ మీ తప్పులు చూపి ఛార్జ్షీట్లు వేసి మీ మీద కేసులు పెడితే అదే సిఐడి చేత అప్పీల్ కూడా ఇవ్వకుండా మీరే చేస్తున్నారు కదా. దీన్ని ఏమందాం? క్విట్ ప్రాకో. ఇది క్విట్ ప్రాకో కాదా? మీరు ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ మీద చిమ్మినటువంటి విషయానికి ప్రతిఫలం కదా. సింపుల్ క్విట్ ప్రాకో కాదా? మీరు ఈ కేసు ఉపసంహరణ చేసుకుంది, సిఐడి చార్జ్ చేయించింది. మీకు ఈనాడు చేసినట్టు సేవల యొక్క ప్రతిఫలమే కదా మీకు ఇచ్చింది. ప్రభుత్వం పొందినటువంటి క్విట్ ప్రాకో కాదా? ప్రభుత్వం ప్రతిఫలం పొందింది వీళ్ళ యొక్క విషరాతలతో. అధికారం బదిలీ అనే ప్రతిఫలం మీరు పొందారు. దానికి ప్రతిఫలంగా కేసులు రాయాలి. అంటే పీసీ యాక్ట్ కూడా చెప్తారు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ప్రభుత్వ ఉద్యోగం చేయగలిచినటువంటి ఒక బెనిఫిట్ వారితో లబ్ధి పొందిగా నువ్వు పొందితే అది పీసీ యాక్ట్ కింద వస్తుంది కదా. 5, 6, 7 కింద 13 కింద వస్తుంది కదా. ఈ ప్రభుత్వం పొందినటువంటి లబ్ధి గత ప్రభుత్వంపై మీరు చల్లినటువంటి విషం, ఆ విష ప్రభావం ప్రజల్లో చొప్పించిన దానికి మీకు ఇచ్చిన ప్రతిఫలం. ప్రభుత్వం పొందింది అధికార బదిలీ. ఇక్కడ మ్యూచువల్గా క్విట్ ప్రాకోకు మీరు పాల్పడలేదా? ఒక ప్రభుత్వాన్ని విషప్రయోగం ద్వారా మీరు అధికారంలోకి తెస్తే ఆ ప్రభుత్వం మీ గుప్పిట్లో చేరి మీరు చేసే చీకటి భోగాతాలకి ఒక రక్షణ కవచంగా నిలబడితే ప్రజల సొమ్ము 1000 కోట్లు మీరు దుర్వినియోగం చేస్తే, సైఫన్ ఆఫ్ చేస్తే ఏం చేయగలిస్తే ప్రజలు? యు ఆర్ ది స్టేట్. ఈ మీడియా సామ్రాజ్యంలో చేయకపోతే ఆ ప్రభుత్వాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తారు వీళ్ళు. ఏ ప్రభుత్వం కూడా, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పక బ్లాక్మెయిలింగ్కి లొంగలినటువంటి ప్రభుత్వం ఉంటుందా? ఏ రాష్ట్రంలో కూడా. ఈ విధంగా ఎవరు మీ మీద గొంతెత్తినా, ఎవరు మీ మీద ఏలు చూపించినా మీరు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ప్రభుత్వం ఛార్జ్ చేయిస్తారు. తర్వాత మీ మీడియా వ్యవస్థ ద్వారా చేయిస్తారు. అప్పుడు వైఎస్ఆర్ గారి ప్రభుత్వంలో రంగాచారి గారి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
దాన్ని ఒక్క ఇంచు కూడా ముందరకు పోనీయకుండా వ్యవస్థలు మీరు మీ యొక్క ఇంటలెక్చువల్ కెపాసిటీ, మీ యొక్క టాలెంట్ వల్ల, మీ యొక్క చట్టం మీద ఉండే అవగాహన వల్ల ఒక్క ఇంచు కూడా ముందరకు పోనీలేదు కదా. సరే, ఏ వ్యవస్థ కూడా, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్, మీ చెప్పు చేతల్లో లేకపోతే సిఐడి ఆఫీసర్స్, సిఐడి మొన్న మీ మీద కేసులు పెట్టి విచారణ జరిపిన ప్రతి ఆఫీసర్స్ మీద, ప్రతి ఒక్కరి మీద వ్యక్తిగతమైన దాడి, దుర్మార్గమైనటువంటి రాతలు మీకు ఈరోజు కూడా రాస్తున్నారు కదా. మీ సంస్థ మీద విచారణ చేసినటువంటి ప్రతి సిఐడి అధికారిని మీరు బుల్లీ చేయటం లేదా? భయపెడుతున్నారు కదా. సెలవుల మీద వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చేశారు కదా. పోస్టింగ్స్ ఇవ్వనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కదా. ఈ విధంగా ఒక ప్రభుత్వం హ్యాండ్ ఇన్ గ్లో విత్ మీడియా మాఫియా అయితే సామాన్యుడు, మహామహా బలవంతులే మీ దెబ్బకి ముసుగేసుకునే స్థితి వచ్చినప్పుడు సామాన్య మానవుడు యొక్క రక్తం పీల్చి డిపాజిట్ రూపంలో మీరు దాన్ని వాడుకుంటున్నప్పుడు ఎవరు అడ్డుకట్టేయాలా? ఆ అడ్డుకట్ట వేయడానికి మరలా చెప్తున్న 3 వ్యక్తులు, ఒక సంస్థ మాత్రమే నిలబడ్డది. మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు, వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అండ్ రిజర్వ్ బ్యాంక్. జగన్మోహన్ రెడ్డి గారు మీ దుర్మార్గాలకు అడ్డుకట్ట వేసిన దానికి వారి మీద రాసిన రాతలు, వికృత చేష్టలు, వికృత రాతలు 5 సంవత్సరాలు మీరు విషం చిమ్మలేదా? ఈ విధమైన పరిస్థితిలో మీ వ్యాపారాలకి, మీ చీకటి వ్యాపారాలకి, మీ చీకటి దందాలకి ప్రభుత్వం అండదండలు. ప్రభుత్వం విఫలమైనటువంటి దాన్ని మీరు కప్పిపెట్టి వారికిచ్చే సహాయ సహకారాలకి కిట్ప్రాకోలు పొందుతూ ఒక ఇటాలియన్ మాఫియా లాగా, అది చాలా తక్కువ పోల్చుకుంటే వాళ్ళకి, అదే ఇండివిజువల్గా ఏదో కొంత ఒక రేంజ్లో ఉంటుంది. కానీ ఇంత విస్తృతమైనటువంటి మాఫియా సామ్రాజ్యం, మామూలుగా చెప్తారు ప్రస్థానం ఎక్కడ మొదలైంది? జేజే రెడ్డి దగ్గర మొదలైంది. సృష్టిలో ఒక ఉంటుంది, గొంగళి పురుగు సీతాకోకచులుగా తయారవుతుంది, తెలుసు కదండి. ఒక గొంగళి పురుగు ప్రస్థానం సీతాకోకచులు చాలా అందంగా అవుపడుతుంది. అది సృష్టి రహస్యం, మనకు కాదు, మానవులకు కాదు. ఈ విధమైనటువంటి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ గుప్పిట్లో పెట్టుకొని ఇటువంటి చీకటి వ్యాపారాలు చేస్తూ ఎవరు ప్రశ్నించినా వారి మీద తీవ్రమైన దాడి. ఇప్పుడు మీకు ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి చాలా సివియర్గా బోత్ ఫోర్సెస్ యునైటెడ్ టుగెదర్, 2 ఏకమైనవి. ఇటు ప్రభుత్వం, ఇటు మీడియా. మిమ్మల్ని గురించి అడిగేవాళ్ళు లేడు. ఈ ప్రజల రక్త మాంసాలు పీల్చిన ప్రభుత్వ వైఫల్యాలు కూడా ఎవరి దృష్టికి రాకుండా కప్పిపెట్టేదానికి మీరు పొందే లబ్ధి. ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతుందా? దాని గురించి ప్రశ్నించేవాళ్ళు లేనటువంటి పరిస్థితిలో, as a person who is concerned with the system, as the General Secretary of the YSR Congress Party, I felt it's my duty. ప్రతి ఒక్కరూ భయపడి గొంతు పెగల్చకపోతే, ప్రతి ఒక్కరూ రాజ్యహింసకు భయపడిపోతే, ప్రతి ఒక్కరూ వీళ్ళు చేసే దురాగతాలకి బలైపోతే సమాజం ఒక రోజుకి ఏమీ మిగలదనేటువంటి పరిస్థితుల్లో నేను మీ ముందరకు వచ్చి చెప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్లీజ్, ఎనీ క్వశ్చన్స్?
ఓకేనా? కొన్ని వీడియోస్ ప్లే చేస్తాను బాబు ప్లీజ్. Some problem with myself. So cut off system. Okay. Some problem with myself. Some problem. So videos are there in the తాడిపత్రికి వస్తే చంపేస్తాను వీడియోస్. దేశ బహిష్కరణ, జిల్లా బహిష్కరణ, రాష్ట్ర బహిష్కరణ జరిగింది రాష్ట్రం. సో పెద్దారెడ్డి ఒక గ్రామాన్ని బాధలుచుకుంటే అరెస్ట్ చేశారు. కూర్చొని ఓకే.